వారైతే ఆగిపోలేదు మామ. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సాపురం కుర్రోడు. ఎర్లీ మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, సైరన్స్ వినపడుతున్నాయి అండ్ మిసైల్ సౌండ్స్ వినపడుతున్నాయి. నేను ఎర్లీ మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ మిసైల్స్ ఎక్కడ పడలేదు. కోయిట్లో మా దగ్గరలోనే పడ్డాయి. ఎక్కడంటే కోయిట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద పడ్డది మామ. కోయిట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఫ్యూల్ ట్యాంక్స్ ఉంటాయి, ఆ ఫ్యూల్ ట్యాంక్స్ మీద మిసైల్స్ అయితే పడ్డాయి. మాకు మా ఇంటికి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా 5 కిలోమీటర్స్ ఉంటుంది మామ డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ మేము గట్టిగా సౌండ్స్ అయితే విన్నాము. సెకండ్ ఇంజరీ వచ్చేసి కోయిట్ సిటీలో ఉన్న సోషల్ సెక్యూరిటీ బిల్డింగ్ మీద పడ్డది మామ. సోషల్ సెక్యూరిటీ బిల్డింగ్ మీద అయితే డ్రోన్తో అటాక్ చేసాడు ఇరానోడు. సో ఆ బిల్డింగ్ కూడా అయితే డ్యామేజ్ అయింది. ఇంకా చాలా చోట్ల కూడా పడ్డాయి మిసైల్స్. కొన్ని మిసైల్స్ని, కొన్ని డ్రోన్ మిసైల్స్ని అయితే కోయిట్ మిలిటరీ వాళ్ళు అయితే వాటిని బ్లాస్ట్ చేస్తారు గాల్లోనే. సో చాలా మటుకు కంట్రోల్లో ఉంది కోయిట్ వచ్చేసి. బట్ అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, వార్ అయితే ఆగలేదు. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వాటర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తారని నేను విన్నాను. సో అందరూ మీకు ఏమైనా వాటర్ స్టోరేజ్ ఉంటాయి, వాటర్ తెచ్చేసుకోండి. వాటర్ బాటిల్ తెచ్చుకుని స్టోరేజ్ ఒక 5 కోట్లు 6 కోట్ల పెట్టుకుంటే, ఎందుకంటే జమీలో కూడా స్టోరేజ్ అంటే సూపర్ మార్కెట్లో కూడా మనిషికి వచ్చి 5 కోట్లస్ ఇస్తున్నారు, లిమిట్ పెట్టేశారు అనమాట. సో ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉంటే అక్కడ కోటలు తీసుకుని అందరూ జాగ్రత్త పెట్టుకోండి. యుద్ధం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో అవర్ ఛానల్ నర్సాపురం కుర్రోడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.